Welcome to 10th class students for maths class. Today I am going to explain solutions of a quadratic equation by factorization method. Factorization method లో quadratic equation ని చేద్దాం ఈరోజు. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 2x² minus 5x plus 3 equal to 0. Like this one, quadratic equation ax² plus bx plus c is equal to 0. ఈ quadratic equation రూపొంది. బై స్ప్లిట్టింగ్ మెథడ్ ఒకసారి జాగ్రత్తగా వినండి. చిన్న నోట్ ఇక్కడ మీకు. ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అంటే ఏ అండ్ సి మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు 2 into 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. బై స్ప్లిట్టింగ్ ఆఫ్ దిస్ వన్ 5కి ఫ్యాక్టర్స్ తీసుకోండి. అంటే 2 3 తీసుకుందాం. సమ్ ఆఫ్ దీస్ నంబర్స్ ఆర్ ఈక్వల్ టు 5 అవ్వాలి. ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 నంబర్స్ దీనికి ఈక్వల్ కావాలి. అంటే -2 -3 తీస్తే -5కి ఈక్వల్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6కి ఈక్వల్ అవుతుంది. అలా స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత దీన్ని 2x² minus 2x minus 3x plus 3 equal to 0 రాయండి. ఇక్కడ ఈ టూ టర్మ్స్లో 2x కామన్ తీస్తే ఇక్కడ x-1, ఇక్కడ 3 కామన్ తీస్తే x-1, టోటల్గా x-1 కామన్ తీస్తే 2x - 1 equal to 0, x-1 equal to 0, x is equal to 1, 2x - 1 is equal to 0, 2x is equal to 1, x is equal to 1/2. మల్టిప్లై చేసేది రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. సో దట్స్ వన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 6x² minus 2x minus 3 equal to 0. Like this same 6 2s are 12, 4 3s are 12. Sum of these two numbers are equal to the middle term. Minus 4x plus 3 minus x minus into plus minus 4 3s are 12 ఈక్వల్ అయింది. కనుక ఈ టూ టర్మ్స్లో 2x కామన్ తీస్తే 3x minus 2, ఇక్కడ 1 కామన్ తీస్తే 3x minus 2 ఈక్వల్ టు 0. టోటల్గా 3x minus 2 కామన్ ఉంటే 2x plus 1 ఈక్వల్ టు 0, 3x minus 2 equal to 0, 3x is equal to 2, x is equal to 2 upon 3, 2x plus 1 equal to 0, second one, 2x is equal to -1, x is equal to -1/2. This is the factors. రూట్స్ అంటాం. ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ వరకు వస్తుంది. రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, దిస్ వన్ ఆల్సో 3x² minus 2√6x plus 2 is equal to 0. ఫ్యాక్టరైజేషన్ తీసుకుని రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాంలో మనం ఇక్కడ చేద్దాం. ఇది కూడా అంతే. ax² plus bx plus c రూపంలో ఉన్నది కనుక దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి? 2 3s are 6 వస్తుంది. 2 3s are 6. మిడిల్ టర్మ్లో -2√x 2√6 ఉంది కనుక దీన్ని -√6 ఇంటూ -√6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √6 ఇంటూ √6 is equal to 6 అవుతుంది. సో ఈక్వల్. సో దీన్ని 3x² minus √6x minus √6x plus 2 equal to 0. దీన్ని 3ని √3 ఇంటూ √3గా రాసి x², ఈ √6xని √3 ఇంటూ √2x రాస్తాం. సేమ్ ఇదే వాల్యూ 2ని √2 ఇంటూ √2 రాస్తే కామన్ ఈజీగా తీయచ్చు. √3x కామన్ తీస్తే √3x minus 2, ఇక్కడ -√2 కామన్ తీస్తే √3x minus 2 ఈక్వల్ టు 0. సో టోటల్గా ఎంత వచ్చిందండి? √3x minus 2, √3x minus 2 సేమ్ వాల్యూస్ వచ్చినాయి కనుక √3x is equal to √2/√3, x is equal to √2/√3. సో దిస్ ఇస్ ద ఫ్యాక్టర్స్ నుంచి రూట్స్ 2 ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like and share with your friends. Thank you once again.